ఈ లక్షణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు ఎందుకు ఆకర్షితులవుతారో తెలుసా? ఒక పురుషుడు అందంగా ఉంటేనే స్త్రీలు అతని వైపు ఆకర్షితులవుతారా? అసలు కాదు. చాలాసార్లు ఒక వ్యక్తి రూపం కంటే అతని ప్రవర్తన, మాట తీరు, ఆత్మవిశ్వాసం, ఇతరులతో వ్యవహరించే విధానం ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉన్న పురుషుడు సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ప్రతి విషయంలో ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడకుండా తన నిర్ణయాలపై నమ్మకం ఉంచడం అతని వ్యక్తిత్వానికి ప్రత్యేకతను చూపిస్తుంది. గౌరవం ఇవ్వడం అంటే ఒక స్త్రీ మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో గౌరవం మాట్లాడే పురుషుడి వ్యక్తిత్వం చాలా బలంగా కనిపిస్తుంది. తను మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తి చెప్పేది కూడా శ్రద్ధగా వినే పురుషుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఎవరో తమ మాటలను నిజంగా వింటున్నారని అనిపించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. తన లక్ష్యాలపై ఫోకస్, జీవితంలో ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం కష్టపడే వ్యక్తి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కెరీర్, వ్యాపారం, చదువు, ఫిట్నెస్ ఏదైనా కావచ్చు, కానీ జీవితంలో దిశ ఉండటం ముఖ్యం. ప్రశాంతంగా ఉండటం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకుండా పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొనే వ్యక్తి మెచ్యూర్గా కనిపిస్తాడు. సమస్య వచ్చినప్పుడు అరవడం కంటే పరిష్కారం గురించి ఆలోచించడం అతని బలాన్ని చూపిస్తుంది. మంచి హాస్యభావం, ప్రతి విజయాన్ని సీరియస్గా తీసుకోకుండా సరైన సందర్భంలో నవ్వించగలిగే వ్యక్తితో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుంది. అయితే ఎదుటి వారిని అవమానించే జోకులు కాకుండా అందరూ ఆనందించే హాస్యం ముఖ్యం. తనను తాను గౌరవించుకోవడం, ఎవరైనా తనను పట్టించుకోవడం లేదని తెలిసిన వారి వెనుక నిరంతరం తిరగకుండా తన విలువను తానే తెలుసుకొని వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. నిజాయితీగా అబద్ధాలతో ఇంప్రెస్ చేయడం కంటే నిజాయితీగా ఉండటం ఎక్కువ కాలం ప్రభావం చూపుతుంది. తప్పు జరిగితే దాన్ని అంగీకరించడం కూడా నిజాయితీలో భాగమే. మాట నిలబెట్టుకోవడం, ఒకసారి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకునే వ్యక్తిపై నమ్మకం పెరుగుతుంది. మాటలు మాత్రమే కాకుండా తన చర్యల ద్వారా కూడా తనను నిరూపించుకునే వ్యక్తి ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఇతరులపై ఆధారపడకపోవడం, ప్రతి చిన్న నిర్ణయానికి ఇతరులపై ఆధారపడకుండా తన జీవితాన్ని తాను నిర్వహించగలిగే వ్యక్తి స్వతంత్రంగా కనిపిస్తాడు. తన ఆరోగ్యంపై శ్రద్ధ, తన ఆరోగ్యం, శరీరం, ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టే వ్యక్తి తన జీవితాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడనే భావన కలిగించవచ్చు. దీనికోసం తప్పనిసరిగా జిమ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం. శుభ్రత, ఖరీదైన బట్టలు వేసుకోవడం కంటే శుభ్రంగా, చక్కగా కనిపించడం ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత, జుట్టు, దుస్తులు, షూస్ వంటి చిన్న విషయాలు కూడా మొత్తం వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మంచి కమ్యూనికేషన్, ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే అవగాహన ఉన్న పురుషుడు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఎక్కువగా మాట్లాడటం కాదు, స్పష్టంగా మాట్లాడడం ముఖ్యం. ఇతరుల విజయాన్ని చూసి అసూయక పడకపోవడం, ఇతరులు ఎదిగితే వారిని అభినందించగలిగే మనస్తత్వం మంచి మెచ్యూరిటీ చూపిస్తుంది. ప్రతి విషయంలో పోటీ పడాలని అనుకోకుండా తన ప్రయాణంపై సృష్టి పెట్టడం గొప్ప లక్షణం. బాధ్యత తీసుకోవడం, తన తప్పులకు ఇతరులను నిందించకుండా బాధ్యత తీసుకొని వ్యక్తి నమ్మదగిన వాడిగా కనిపిస్తాడు. నా వల్ల తప్పు జరిగిందని చెప్పగలగడం కూడా ఒక బలం. అవసరమైనప్పుడు నో చెప్పడం, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి ఎప్పుడు అవును అని చెప్పాల్సిన అవసరం లేదు. తన పరిమితులు, విలువలు తెలిసిన వ్యక్తి అవసరమైనప్పుడు మర్యాదగా లేదు అని చెప్పగలగడం. అసూయను నియంత్రించుకోవడం, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రతి విషయాన్ని అనుమానించడం ప్రేమ కాదు. నమ్మకం మరియు పరస్పర గౌరవం ఉన్న సంబంధం మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. తన కుటుంబాన్ని గౌరవించడం, తన కుటుంబంతో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమగా చూసుకోవడం మంచి లక్షణం కనిపిస్తుంది. కష్టాల్లో వెనక్కి తగ్గకపోవడం, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పూర్తిగా కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యంగా ఉన్న వ్యక్తి బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తాడు. ఇతరులను మార్చాలని ప్రయత్నించకపోవడం, ఎదుటి వ్యక్తిని తనకు నచ్చినట్టుగా మార్చాలని ప్రయత్నించడం కంటే వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడమే మంచి సంబంధానికి సహాయపడుతుంది. అతిగా అటెన్షన్ కోసం ప్రయత్నించకపోవడం, ప్రతి నిమిషం మెసేజ్ చేయడం, పదే పదే కాల్ చేయడం, వెంటనే రిప్లై రాకపోతే ప్రశ్నించడం కంటే వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం మరింత మెచ్యూర్గా కనిపిస్తుంది. తన భావాలను కంట్రోల్ చేసుకోవడం, భావాలను ఉండటం సహజం, కానీ కోపం వచ్చిన ప్రతిసారి అరవడం, వస్తువులు పగలగొట్టడం లేదా ఎదుటివారిని బాధించడం బలం కాదు. తన భావాలను నియంత్రించగలగడం నిజమైన మెచ్యూరిటీ. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి నటించకపోవడం, తాను కాని వ్యక్తిలా నటించడం కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. సహజంగా ఉండే వ్యక్తిత్వం ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడం,
తన తప్పుల నుంచి మెరుగుపడటం, జీవితంలో ఎదగాలని ప్రయత్నించడం ఒక వ్యక్తిని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. కష్టపడి పనిచేయడం, తన భవిష్యత్తు కోసం కష్టపడే వ్యక్తి తన జీవితాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడని చూపిస్తాడు. ఫలితం వెంటనే రాకపోయినా ప్రయత్నం ఆపకుండా కొనసాగించడం ముఖ్యమైన లక్షణం. తనలో ఉన్న వ్యక్తికి భద్రత, గౌరవం కలిగించడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి గౌరవం, నమ్మకం, స్వేచ్ఛ ఉన్నట్టు అనిపించాలి. నియంత్రించడం కాదు, అర్థం చేసుకోవడం, అవమానించడం కాదు, నమ్మడం, అవమానించడం కాదు, గౌరవించడం. ఇవే మంచి సంబంధానికి బలమైన పునాది. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో మాత్రమే కాకుండా వారి మాటల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకునే పురుషుడు మరింత మెచ్యూర్గా కనిపిస్తాడు. ప్రతి విషయానికి వెంటనే తీర్పు ఇవ్వకుండా ముందుగా అర్థం చేసుకోవడం చాలా మంచి లక్షణం. తన మాటల్లో స్పష్టత ఉండటం, ఏ విషయం గురించి మాట్లాడుతున్నా గందరగోళంగా కాకుండా స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తి నమ్మదగిన వాడిగా కనిపిస్తాడు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి చెప్పకుండా నిజాయితీగా మాట్లాడటం ముఖ్యం. అవసరమైన సమయంలో సహాయం చేయడం, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రచారం కోసం కాకుండా నిజంగా సహాయం చేసే మనస్తత్వం మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. చిన్న సహాయం అయినా సరే సరైన సమయంలో చేయడం చాలా విలువైనది. ఇతరుల ముందు గౌరవంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఇతరుల ముందు మరోలా ప్రవర్తించకుండా అందరినీ గౌరవించే వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవడం, స్నేహితులు ఏం చేస్తున్నారో అని చూసి అదే చేయడం కాకుండా తనకు ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి స్వాతంత్ర ఆలోచన ఉన్నవాడిగా కనిపిస్తాడు. విమర్శలను స్వీకరించగలగడం, తన గురించి ఎవరైనా తప్పు చెబితే వెంటనే కోపపడకుండా అందులో నిజం ఉందా అని ఆలోచించగలగడం మెచ్యూరిటీకి సంకేతం. విజయం వచ్చినా పొగరు లేకపోవడం, విజయం సాధించిన తర్వాత కూడా సాధారణంగా ఉండే వ్యక్తి ప్రత్యేకంగా కనిపిస్తాడు. డబ్బు, ఉద్యోగం లేదా స్థానం పెరిగినంత మాత్రాన ఇతరులను తక్కువగా చూడకపోవడం గొప్ప లక్షణం. ఓటమిని స్వీకరించడం, ప్రతి ప్రయత్నంలోనూ విజయం రావడం సాధ్యం కాదు. ఓడిపోయినప్పుడు కారణాలు వెతకడం కంటే తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించే వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. సమయానికి విలువ ఇవ్వడం, తన సమయాన్ని మాత్రమే కాదు ఎదుటివారి సమయాన్ని కూడా గౌరవించే వ్యక్తి బాధ్యత ఉన్నవాడిగా కనిపిస్తాడు. అవసరం లేకుండా ఎవరి సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచి లక్షణం. మాటల కంటే చేతుల్లో చూపించడం, నేను ఇలా చేస్తాను అని చెప్పడం కంటే నిజంగా చేసి చూపించే వ్యక్తిపై నమ్మకం ఎక్కువగా ఏర్పడుతుంది. అతని చర్యలే అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అవసరం లేని డ్రామాకు దూరంగా ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి రిలేషన్షిప్లో కూడా స్థిరంగా కనిపిస్తాడు. అందుకే ఒక స్త్రీని ఆకర్షించాలనే లక్ష్యం కంటే మంచి మనిషిగా, నమ్మదగిన వ్యక్తిగా, గౌరవం ఇచ్చే పురుషుడిగా ఎదగడం ముఖ్యం. ధన్యవాదాలు.